గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన వారిని అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రతిపాడులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. వాళ్ళు ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఘటనలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అన్నవరం నుంచి వస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో కారు సరిగ్గా సోమవారం వద్ద వచ్చేసరికి ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో బస్ స్టాండ్లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న వారి కోసం అలాగే మరికొంతమంది ఏదైతే పనుల నిమిత్తం ఉదయం రిక్షాపై వెళ్తున్నటువంటి ముగ్గురు కూలీలను కూడా ఢీకొట్టడంతో ఈ ఘటనలో అక్కడికక్కడే సంఘటన స్థలంలో అలాగే అక్కడ సోమవారం గ్రామానికి చెందిన ఎవరైతే ముగ్గురు ఉన్నారో ప్రధానంగా చూసుకుంటే మోర్త ఆనందరావుతో పాటు అలాగే మోర్త కొండయ్య కూడా పడ్డారు. అలాగే మరొక వ్యక్తి కాకాడ రాజు కూడా అక్కడ నుంచి హాస్పిటల్కి తరలించే మార్గ మధ్యలోనే మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అలాగే అందులో ఆనందరావతి కెల్లంపూడి మండలం సోమవారం గ్రామం కాగా అలాగే మోర్త కొండయ్యది కూడా కెల్లంపూడి మండలం సోమవారం గ్రామం. అందులో కాకాడ రాజుది మాత్రం ఏలేశ్వరం గ్రామం, అతను కూడా ఒక 60 సంవత్సరాలు. వీళ్ళ ముగ్గురు కూడా ఉదయకాల సమయంలో ఏదైతే రిక్షా పైన ఈ యొక్క పనుల నిమిత్తం కూడా బిల్డింగ్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే రేకులు ఉన్నాయో వాటిని అయితే రిక్షాలో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం అయితే ఒక్కసారిగా కారు మీదకి దూసుకురావడంతో ముగ్గురు కూడా అక్కడ పరిస్థితి. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వడం ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నారు. ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు ఆ యొక్క సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మా గాయపడిన వారికి అయితే మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం ఎవరైతే మరో ముగ్గురు కుదరపు చైతన్య 18 సంవత్సరాలు జగ్గంపేట మండలం ఇరుపాక గ్రామానికి చెందినటువంటి యువతి, అలాగే చిరుపల్లి పనిశ్రీ 18 సంవత్సరాలు, ఆమె కూడా ఇరుపాక, ఇద్దరు కూడా ఉదయం కాలేజీకి వెళ్తూ ఈ క్రమంలోనే ఈ ప్రమాదం సంభవిస్తుంది. ఆ యొక్క బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కారు వచ్చి వీళ్ళపై కూడా దూసిపోయిన నేపథ్యంలో వీళ్ళకైతే తీవ్ర గాయాలయ్యాయి. అందులో బత్తిన భద్రం అనే కెల్లంపూడి మండలం అతను కూడా సోమవారం అతను కూడా పరిస్థితి విషంకోవడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఈ ముగ్గురికి కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలంటూ కోరుతున్నారు. ప్రస్తుతం మనం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఎవరైతే మృత్యువాత పడినటువంటి మోర్త ఆనందరావుతో పాటు మోర్త సంబంధించినటువంటి మోర్త కొండయ్యతో పాటు మొత్తం అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాకాడ రాజు కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ మరికొద్దిసేపట్లో పోస్ట్ మార్టం అయితే చేస్తారు. ఇది సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు కూడా సేకరించి వీళ్ళకి పోస్ట్ మార్టం సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఈ ఘటన ఉదయం సమయంలో కూలికి వెళ్తున్నటువంటి కుటుంబ సభ్యులని ఈ విధంగా కారు అదుపు తప్పి మీదకు దూసుకొచ్చినటువంటి ఘటనలో వాళ్ళైతే ఈ నేపథ్యంలోనే అలాగే ఉదయకాల సమయంలో సరిగ్గా కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థులతో పాటు ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఈ ఘటన ప్రమాదానికి గురవి మరో ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మోర్త ఆనందరావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే మోర్త కొండకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకుని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. చెప్పండి, మీ ఈ ప్రమాదంలో ఎవరు? మా నాన్నగారు మోర్త ఆనందరావు అండి. అలాగే ఇంకొక అబ్బాయి మోర్త కొండయ్య అని మా చింతాతి గారి అబ్బాయి అండి. ఆయన కూడా అలాగే అలా జరిగింది అంటున్నారు. అసలు ఉదయం కాలంలో ఎక్కడికి వెళ్తున్నారండి? వీళ్ళు ఉదయం ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాక వీళ్ళు కష్టపడి పని చేసుకునేవాళ్ళు అండి. వీళ్ళ పనుల్లోకి వెళ్తున్న క్రమంలో బస్ షెల్టర్ దగ్గర సోమవారం ఉన్నారు. వీళ్ళు ఈ కారు అయిన వాళ్ళు పెళ్ళికనే ఏదో వెళ్ళి అంటున్నారు. వెళ్ళి వస్తా నిద్దట్లో మనోడు వీళ్ళ మీద అందరి మీద బస్ షెల్టర్ బస్ కోసం ఉన్న వాళ్ళని వీళ్ళని అందరినీ కలిపి వేగంగా గుద్దేసాడండి. అతను స్పాట్లోనే హాస్పిటల్కి వచ్చాక ఒకరు చనిపోయారండి. ఇంకో ముగ్గురిని కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. వాళ్ళు కూడా అనుమానంగానే ఉన్నారని చెప్తున్నారు. అంటే ఏ పని చేస్తుంటారండి వీళ్ళు? అంటే అక్కడ రిక్షా ఒకటి బైకింగ్ కూడా ఢీ కొట్టింది. ఆ రిక్షా మీద వెళ్తున్న వాళ్ళే మీ నాన్నగారు? అవునండి. రిక్షా మీద ఒక తాపీ మేస్త్రిని అక్కడ తాపీ పని అల్పరా కలిపి ఈ బాక్సులు పిల్లర్స్ వేసే బాక్సులు పట్టుకెళ్ళాలని వస్తే వెళ్ళారండి మా నాన్నగారు. వెళ్తే ఆ వెళ్ళే క్రమంలో ఈ బైక్ మీద అయినా ఈ ఎలపరు మా నాన్నగారు ముగ్గురు కలిసి రోడ్ సైడ్ అంటే వెళ్తూ ఉన్నారు. కరెక్ట్గా అక్కడ బస్ స్టాండ్ కాడ ఇంకో ముగ్గురు నుంచుని ఉన్నారు. వీళ్ళు అలా కలిపి అక్కడ దారిలో వెళ్తున్న క్రమంలో వీళ్ళందరినీ కలిపి కుద్దాడండి. మరి అంటే ఆనందరావు మీ నాన్నగారు అన్నారు. కొండయ్య మోర్త కొండయ్య మీ కుటుంబ సభ్యులు? కుటుంబ సభ్యులండి. చింతాతి గారు అబ్బాయి. అతనికి ఎంత ఉంటుంది వయసు? 30 అండి.
అతను కూడా పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? పెళ్ళి అయ్యి ఒక 4-5 సంవత్సరాలు అవుతుందండి. 3 పిల్లలు ఉన్నారండి. చిన్న సంవత్సరంన్నర పిల్లలు, 3 పిల్లలు ఉన్నారండి. 2 ఆడవాళ్ళు, మా కుర్రోడు, నా కుర్రోడు. ఇది అతను కూడా అదే పని మీద రిక్షా మీద వెళ్తున్నారు. అతనే హెల్పర్ అండి. ఈ కష్టపడినాక తాపీ పని దగ్గర చేసే మాలు మోసే హెల్పర్గా వెళ్తున్న వ్యక్తి అతనే అండి. అతను ఈ తాపీ మేస్త్రి కలిసి మా నాన్నగారిని పిలిచి ఆ బాక్సులు అయ్యి రిక్షాలు వేసుకుని పట్టుకెళ్తున్నారండి. పట్టుకెళ్తున్న క్రమంలో జరిగింది. అంటే స్థానికంగా ఉన్న నాయకులు వచ్చారు, అలాగే మాట్లాడారు, మీతో పరామర్శించారు. మీరు ఏ విధంగా మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ ఏమీ లేదు సార్. వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, తోట నరసింహ గారు వచ్చారు, పత్తిపాడి ఎమ్మెల్యే గారు వచ్చారు. జరిగిన దానికి వాళ్ళు మమ్మల్ని వచ్చి పలకరించడం జరిగిందండి. వారు సహాయం వాళ్ళు చేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటాం నేను చెప్పడం జరిగింది. మేము అన్ని విధాలుగా ఆదుకుంటాము అని చెప్పేసి వచ్చి మాట్లాడడం జరిగింది. చెప్పండి, ఇక ఏలేసం సంబంధించిన కాకాడ రాజు అనే వ్యక్తి కూడా ఉన్నట్టున్నారు. ఏ విధంగా జరిగింది? ఆయన మన ఊరుపూడి మన కృష్ణవరం దగ్గర బొబ్బాయిస్కాయల వ్యాపారం కొత్తగా పెట్టారండి. బొబ్బాయిస్కాయలు తెచ్చుకుని యాక్చువల్గా తాపీ మేస్త్రిగా పనిచేస్తూ ఉంటాడు ఆయన. బొబ్బాయిస్కాయలు తెచ్చుకుని అక్కడ ఆగాడు. బండి ఆగి ఏదో చూసుకుంటుంటే ఈ లోపు ఈ కారు ఓవర్ స్పీడ్గా వచ్చి మొత్తం గుద్దేస్తే స్పాట్లో ఇక్కడికి వచ్చాక రాజు కాకాడ రాజు అన్న ఉంటుందండి. ఒక 52-53 వ్యాపారం చేసుకుంటారు. రీసెంట్గా అలా ఆవిడ పెట్టి నమ్మ తాపీ పనికి వెళ్తూ ఉంటాడు అనమాట. అంటే జరిగిన ఘటన ఎలా జరిగిందంటే, ఒక పక్కన టైర్ పేలిపోయింది, మీదకు దూసుకొచ్చింది అంటున్నారు, లేదంటే నిద్రమత్తులో ఉండి ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నారా? ఏ విధంగా జరిగిందని? టైర్ పేలింది అనేది అది కరెక్ట్ కాదండి, అది అబద్ధం. అది ఇప్పుడు మీడియాలో కూడా నిజ నిర్ధారణ లేకుండా వేయటం అనేది చాలా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ చనిపోయింది నిరుపేదలు, ఏ పూటకా పూట పని చేసుకుంటున్నారు, కుటుంబాలు గడవని పేదలు. ఇవాళ మరి ఎవరైతే గుద్దారో వాళ్ళని రక్షించడానికి మరి యంత్రాంగం అంతా టైర్ పేలిపోయిందని చెప్పి ఒక అపోహమైన కట్టుకథ ఆల్రెడీ ఇప్పుడు నుంచే దాన్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి మమ్మల్ని తయారుగా ఉన్నట్టు అనిపిస్తుంది. దాని ఇందాక మేము పోలీసు వారితో కూడా వాగ్దాటం జరిగింది. ఖచ్చితంగా జరిగింది అయితే నిర్లక్ష్యంగా జరిగింది. ఓవర్ స్పీడ్గా వచ్చి గుద్దితే వీళ్ళెవరో కూడా రోడ్డు దాడుతుండగా లేకపోతే వీళ్ళ నిర్లక్ష్యం అనేది 1% లేదు. మేము ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ మేము కోరేది ఒకటే, జరిగింది పేద కుటుంబంలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు సహకారం చేయాలని, ఆ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి మేమైతే కోరడం జరుగుతుంది. అంటే ఈ కారు ఎక్కడ నుంచి ఏ గ్రామానికి చెందింది? అంటే ఈ కారులో స్టిక్కర్లు కూడా అంటించుకుంది కారు వెనకాల భాగంలో కూడా. అది ఎవరికి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారు? అది ఆయన కూడా జగ్గంపేట అని తెలిసిందండి. ఆయన కూడా మాజీ ఎంపీటీసీ అట, మరి ఏ పార్టీలో ఉన్నారో మాకైతే తెలియదు. ఆయన కూడా జగ్గంపేట అని చెప్తున్నారు. వాళ్ళైతే అక్కడ మాట్లాడినప్పుడు, అన్నయ్యలో మాట్లాడినప్పుడు కూడా మాదే తప్పు అని చెప్పేసి ఆ కారులో ఉన్న ఆడావిడ కూడా అనటం జరిగింది. మరి పొరపాటుగా జరిగిందని చెప్పేసి అలా ఒప్పుకోవడం కూడా జరిగింది. కానీ ఇంకా తెలియదు ఏముంది, ఇంకా పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం కాబట్టి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మేమైతే నష్టపోయాం కాబట్టి ఖచ్చితంగా బాధ్యతలు న్యాయం చేయమని కోరుతున్నాం. అంటే ఇప్పుడు కారులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు, లేదు కేవలం పెళ్లి బృందం ఉన్నారు? అందులో లేరండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేరండి, ఇల్లు వస్తున్నారండి అంతేండి. తండ్రి పేరెంట్స్ అని వాళ్ళు ఉన్నారు అంతే. కియో కారు అండి, 5589 కారు అండి. ఆ కారులో ఇంకా ఆడవాళ్ళతో పాటు వస్తున్నారంటండి. ఆయన వస్తున్న క్రమంలో గుద్దేసిన తర్వాత వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కారు ముందు వీళ్ళని గుద్దిన తర్వాత అప్పుడు బస్ స్టాండ్లోకి దూసుకెళ్ళిపోయిందండి కారు. అతను నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందండి. అంటే అందులో ఉన్న వాళ్ళకి ఎటువంటి గాయాలు ఏమైనా వాళ్ళు ఏమైనా రావడం మాట్లాడేమైనా జరిగిందా మీతో? మనతో మాట్లాడడానికి లేదు కానివ్వండి, వాళ్ళు మాట్లాడే క్రమంలో మేమున్నాం ఆ కారులోని, బయటపడ్డామని చెప్పేసి వెళ్ళిపోయారు అంతే అండి. ఇది ఆ పరిస్థితి ప్రస్తుతం. కొన్ని ఏదైతే ప్రమాదం జరిగినటువంటి తీరుపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కారు ఏదైతే టైర్ పేలిపోవడం వల్ల ఈ విధంగా బస్ స్టాప్లోకి దూసుకుని వచ్చిందని చెప్పేసి పలు రకాలుగా చెప్తున్నారు. కానీ అది నిద్రమత్తులోని ప్రమాదం అతి ఓవర్ స్పీడ్గా వచ్చి కారు అయితే అక్కడ బస్ స్టాప్లో ఉన్న వ్యక్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలను అయితే మొదటగా అక్కడ ఢీకొట్టిన నేపథ్యంలో అక్కడ ఉదయం నిమిత్తం పనుల నిమిత్తం అంతా వెళ్తున్నారు ఉదయాన్నే. అలాగే రిక్షా మీద ఏదైతే బాక్సులు, ఈ యొక్క పిల్లర్స్ వేసేటువంటి బాక్సులు ఏవైతే ఈ యొక్క స్థాపి పని చేస్తున్న వాళ్ళు ఆ ముగ్గురు కూడా, అందులో మోర్త ఆనందరావు, మోర్త కొండయ్యతో పాటు కాకాడ రాజు ముగ్గురు కూడా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ బొప్పాయి సంబంధించినటువంటి వ్యాపారం చేసుకుంటూ అతను కూడా జీవనం సాగిస్తుంటారు. అందరూ కూడా నిరుపేద కుటుంబానికి చెందిన వారే కావడంతోనే ఆ కుటుంబ సభ్యులు పక్కన మోర్త ఆనందరావు సోమవారం గ్రామానికి చెందినవారు, అదే ఆ మోర్త కొండయ్య కూడా సోమవారం గ్రామానికి చెందినవారు. వాళ్ళిద్దరు కూడా సహాయ నిమిత్తం కూడా అక్కడ పనితో రిక్షా తోసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మీదకు వచ్చి ఈ యొక్క కారు కింద కారు గుద్దిన నేపథ్యంలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సంఘటన స్థలంలో ఇద్దరు
కాకడ రాజు అనే వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే జరిగినటువంటి ఘటనపై అక్కడ ఏదైతే వివాహానికి వెళ్ళి అన్నవరం నుంచి వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. టైర్ పేలుందనేది కూడా వాస్తవం కాదు. అది తప్పించుకునేందుకు రకరకాలుగా ఇటువంటి సమాధానం చెప్పడం సరైనది కాదు. దీనిపై కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు నాయకులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ ఘటనపై ప్రస్తుతం 3 మృత్యువాత పడగా మరో 3కి తీవ్ర గాయాలై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV ప్రతిపాడు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.